దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ బ్రో. హై బ్రో. ఐబొమ్మ రవి అరెస్ట్ చేశారు కదా, సో దాని గురించి ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఐబొమ్మ అనేది ఒక పైరసీ వెబ్సైట్ అనమాట. ఆ రవి అనేటైనా కూడా తప్పుడు వెళ్ళాడు, చట్టానికి విరుద్ధం. పైరసీ అనేది ఎంకరేజ్ చేయడం చాలా తప్పు. ఇప్పుడు ఒక సినిమా చేయాలంటే అంత ఈజీ కాదు. డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, కో ప్రొడ్యూసర్లు, ఆర్టిస్టులు, మేకప్ మెన్లు, ఫైటర్లు, స్టంట్ మెన్లు, వీళ్ళందరూ చాలా ఉంటారు. వీళ్ళందరినీ కాదని వీళ్ళ కష్టాన్ని రక్తం రూపంలో దారబోసి తీసేదే సినిమా. వీళ్ళందరినీ కాదు థియేటర్లో తీయాల్సిన సినిమా వచ్చేసి డైరెక్ట్గా వెబ్సైట్లో వేసుకుంటాడంటే చాలా తప్ప, చట్టానికి విరుద్ధం. ఇంకోటి ఏంటంటే ఆయన సవాల్ ఇస్తున్నాడు వ్యవస్థలకే, పోలీస్ వ్యవస్థకి అన్నాడు దమ్ముంటే పట్టుకోండి అని చెప్పేసి. తప్పది, అలా చేయడం తప్పు. హ్యాక్ చేశాడు కదా, అంత వీక్ పోలీస్ వ్యవస్థ. వీక్ అని కాదు, ఒకటి చెప్తానండి. హ్యాక్ చేశాడు అతను, డేటా మొత్తం ఇప్పుడు అతని దగ్గర డేటా ఉండేది కేవలం ఓన్లీ నార్మల్ డేటా ఉంది. నార్మల్ పొలిటీషియన్స్ అందరూ చెప్తానండి, అంతా ఉంది. ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు, ఇప్పుడు ఏమన్నా బయట పెట్టగలుగుతారా? బయట పెట్టలేడు. ఆయన సవాల్ ఇచ్చేది ఎందుకు తెలుసా? వీళ్ళందరూ డేటా నా దగ్గర ఉంది కాబట్టి సవాల్ ఇచ్చిరాడు. సో అందరు ఏమయ్యారు? ఆపోజిట్ అయిపోయారు. వ్యవస్థలని ఒకసారిగా విరుద్ధం అయిపోయాయి. సో అందువల్ల ఆయన హింట్ ఇచ్చి ఆయన బొక్క బోరా పడ్డాడు. పబ్లిక్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అతను? ఎవరికి? ఇప్పుడు జనాలు అవకాశవాదులు అబ్బాయి. ఇప్పుడు జనాలు ఏంటంటే ఇప్పుడు కేజీ బంగారం దొరుకుతుంటే చెట్టుకి చట్ట విరుద్ధమైన పోయి కోసుకొచ్చుకుంటారు. అలాంటి వాళ్ళు జనాలు చాలా వరకు. అంటే నేను తిట్టట్లేదు, ఇది చెప్తున్నా వాస్తవం. ఒక ఇండియన్ అంటే ఎవరైనా సిటిజన్ అలానే ఉంటారు. సో నేను చెప్తున్నా వాస్తవం, జనాలు అలాంటి వాళ్ళు. సో ఇప్పుడు అలాంటి అయినా మాకు సినిమా ఫ్రీగా ఇచ్చాడని చెప్పేసి జనాలు ఎంతవరకు ఎంతమంది ఆయన పొగడే వాళ్ళు చాలామంది ఉంటారు, ఎంతమంది అభిమానించే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఏం చేయలేరు, ఆయన చట్టానికి విరుద్ధం. కానీ ఆయన జైలు పోవడం కారణం కూడా జనాలే. వీళ్ళు పైరసీ ఎంకరేజ్ చేశారు. వీళ్ళు చూడకుండా ఆ రోజు ఆపేసి ఉంటే ఆయన ప్రశాంతంగా ఏదో వర్క్ చేసుకునేవాడు. ఐబొమ్మ అంటే ఎందుకు అంత ఇంట్రెస్ట్ గవర్నమెంట్? అంతకుముందు మూవీ రోజు, మూవీస్ ఫర్ చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. ఈయన పాపులర్ అయ్యాడు. ఐబొమ్మ పాపులర్ అయింది ఫస్ట్ థింగ్. ఇప్పుడు ఒక వాచ్ కంపెనీ చాలా ఉంటాయి, కానీ రోలెక్స్ వాచ్కే ఎందుకు అంత పాపులారిటీ అంటే పాపులారిటీ చూస్తారు జనాలు. ఎన్నో కంపెనీస్ ఉంటాయి, కానీ ఒకటే మాత్రం పాపులర్ ఉంటుంది. పాపులారిటీ ఇంపార్టెంట్ కదా, ఇక్కడ నష్టం జరుగుతుంది కదా. అవును, నష్టం జరుగుతుంది. ఐబొమ్మ వల్ల నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఐబొమ్మకి ఒకసారి వార్నింగ్ ఇచ్చాడు. మీకు తెలుసో తెలీదో, మూవీ రూల్స్ కూడా చాలాసార్లు వార్నింగ్ వెళ్ళింది. మీకు తెలుసో తెలీదో, మూవీ రూల్స్ కూడా చాలాసార్లు వార్నింగ్ వెళ్ళింది. ఐబొమ్మ కూడా వార్నింగ్ ఇచ్చాడు, కానీ ఐబొమ్మ పట్టించుకోకుండా ఆ ఐబొమ్మని కాస్త బప్పం చేసి మళ్ళీ సవాల్ ఇసిరాడు. ఏమని ఇసిరాడు? నన్ను దమ్ముంటే పట్టుకోండి అని చెప్పేసి అన్నాడు ఐబొమ్మ. అది ఎంతవరకు కరెక్ట్? పోలీస్ వ్యవస్థ అంటే మామూలు వ్యవస్థ, ఎన్నో ఉంటాయి వాళ్ళకి సవాళ్ళు, ఎన్నో ఉంటాయి. సో దీన్ని గట్టిగా పట్టుకున్నారు. సో గట్టిగా పట్టుకున్న తర్వాత దాన్ని వదలలే. ఎలాగైనా సరే నేను పట్టుకోవాలి, వీడు మా వ్యవస్థగా వదిలాడు. సో దీనివల్ల చాలా పెద్దవాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు ఐబొమ్మలో మనం లింకులు వస్తాయి కదా, ఆ లింకులు ఓపెన్ చేస్తే సామాన్యుల డేటా కూడా పోయిందంటారా? ఏమో చెప్పాడు కదా, డేటా నా దగ్గర చాలా మంది డేటా అని చెప్పేసి. ఇప్పుడేం చేయలేడు, ఏం చేయలేడు. ఆయన చేతులు బిగించుకుపోయినాయి. ఇప్పుడు ఈయన చూసి చాలా మంది వస్తామని చెప్పేసి అనుకుంటారు, కానీ అది రావాలన్నా కూడా ఈయనకి ఇచ్చే శిక్షను బట్టి ఉంటుంది. పోలీసు వాళ్ళు తీసుకుంటే శిక్షను బట్టే ఉంటుంది, ఇంకా ఏదైనా కానీ. అంటే ఇతను ఒక్కని వల్లనే ఐబొమ్మ అనేది క్లోజ్ అయిపోతుందా, లేకపోతే ఇంకా ఐబొమ్మ ఇచ్చాడు ఇందాక బొప్పం క్లోజ్ చేశాడు పూర్తిగా. లేదు, పైరసీని ఎంకరేజ్ చేయకూడదు ఫస్ట్ థింగ్. అంటే అతను ఒక్కడే కాకుండా అతనితో పాటు ఇంకా అదే మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నా కదా, ఇప్పుడు ఈయనకి ఇచ్చే శిక్షను బట్టి ఉంటుంది. మిగతా వాళ్ళు క్లోజ్ చేసుకోవాలి, లేకపోతే ముందుకెళ్ళాలని చెప్పేసి. సో నాకు తెలిసినంత వరకు పైరసీని ఎంకరేజ్ చేయొద్దండి దయచేసి. అవును, ఎంకరేజ్ చేస్తారన్న. నేను చెప్పే కదా, జనాలు అవకాశవాదులు. పలానా దొరుకుతుందంటే ఫ్రీగా తీసుకుంటారు, వాళ్ళని మళ్ళీ పూజ చేసుకుంటారు. కానీ ఇప్పుడు ఏమైంది, అలాంటిది ఎంకరేజ్ చేసిన తర్వాత ఆయన జైలుకి వెళ్ళాడు, జనాలు బయట తిరుగుతుండ్రు ప్రశాంతంగా. సో తప్పు జనాలది, పైరసీని ఎంకరేజ్ చేసింది వీళ్ళు. ఆయన దేవుడయ్యాడు కరెక్టే, కానీ జైలుకి వెళ్ళాడు పాపం. ఆయన లైఫ్ ఏమైపోయింది ఇప్పుడు? సామాన్యుల కోసం చేశాడన్న, కాదనట్లేదు. కానీ చట్టాన్ని చేతులు తీసుకొని చేయడం చాలా తప్పది. చట్టాన్ని చేతులు తీసుకొని తప్పు చేస్తే అది మాత్రం తప్పే అవుతుంది. అది ఇప్పుడు నేను మీ దగ్గర 100 రూపాయలు దొంగతనం చేసి పేదోడికి ఇచ్చా తప్పు అవుతుంది. అది వాడి కడుపు నింపా, కానీ నీ కడుపు కొట్టా. ఒకటి కడుపు కొట్టి ఒకటి కడుపు నింపితే మాత్రం అది తప్పే, చట్టానికి విరుద్ధం. అది 2000 టికెట్ పెట్టి వెళ్ళొచ్చా? ఒక్క నిమిషం, 2000 టికెట్లు అని మీరు అంటున్నారు కదా. ఫస్ట్ డే సినిమాకి వెళ్ళినప్పుడు చాలామంది ఫ్యాన్సే ఉంటారు అక్కడ. దాదాపు వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ వల్లే టికెట్ రేటు పెరిగేది. టికెట్ రేటు పెంచేది వాళ్ళు కాదు, వీళ్ళే పెంచుతున్నారు. చెప్పాలంటే ఫ్యాన్స్ రూపంలో బానిసత్వం చేసి అభిమానులే టికెట్ రేటు పెరగడానికి కారణం. 2000 టికెట్ పెట్టినా కూడా ఫస్ట్ డే వెళ్తున్నారు, ఫస్ట్ డే వెళ్ళి ఫస్ట్ డే షో చూస్తున్నారు. 1 వీక్ వరకు పెడుతున్నారన్నా. ఇప్పుడు ఒక చెప్తాడన్నా, ఒక పెద్ద హీరో సినిమా తీసుకుందాం, మనకి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు, చాలా క్రేజ్ ఉంటుంది. 100 రూపాయలు టికెట్ పెట్టండి ఆ సినిమా హీరోకి, ఎవడు వెళ్ళడు. మా సినిమా హీరో ఏంది 100 రూపాయలు ఏంది, మా రేంజ్ ఏంది, తీరా 1000 రూపాయలు పెట్టంటారు. బ్లాక్లో 5000 పెట్టుకోండి అని చెప్పేసి 10 మంది చెప్పుకుంటారు. వాడు చూసి ఒక 10 మంది తయారవుతారు. 5000 పెట్టుకున్న టికెట్ అంటే వాడు ఎంత టికెట్ రేటు పెంచితే వీడికి అంత అభిమానం పెరుగుతుందని చెప్పేసి వీడిని చూసి 10 మంది. సో తప్పు వాడిది కాదు, వీడు చూస్తున్నాడు. వీడు 1000 రూపాయలు టికెట్ పెట్టినామంటే ఫస్ట్ డే పోతుంది కదా, ఆగొచ్చదా మళ్ళీ? ఎవడు పోకుండా ఉంటే ఎవడు సినిమా చాలా చెప్తానండి. కొన్ని సినిమాలు ఎలా ఉంటాయంటే చెప్తానండి, ఒకసారి ప్రాక్టికల్ ఆలోచించండి. కొన్ని సినిమాలు ఎలా ఉంటాయంటే, సినిమా హిట్ ఏంటంటే వారం వరకు ఉంటుంది ఖచ్చితంగా. కొన్ని సినిమాలు ఎలా అంటే ఫస్ట్ రోజు తెలిసిపోయింది అనుకోండి, ఖచ్చితంగా ఉండదు. ఎగ్జాంపుల్ హరిహర వీరమల్లు చూడండి, వాస్తవం చెప్పేది గ్రౌండ్ రియాలిటీకి వెళ్ళండి.
ఫస్ట్ డే ఒకటే టికెట్ రేట్ పెంచారు, తర్వాత తగ్గిపోయింది. ఎందుకు? సినిమా హిట్ కాలేదని చెప్పేసి. కానీ కొన్ని సినిమాలు ఉంటాయి బాగా హిట్ అయిన సినిమాలు, అంతెందుకు బాహుబలి ఎపికే మొన్న చాలా రేటు పెట్టి వెళ్ళారు సినిమాలు, 1000 రూపాయలు పెట్టి వెళ్ళారు. సో అక్కడ వాళ్ళు 250 టికెట్ పెట్టినా నువ్వు 1000 రూపాయలకి వెళ్ళావంటే పిచ్చి నీలో ఉంది, వాటిది కాదు. నువ్వు వానన్నం తప్పు, నీది మార్చుకోవాలా. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి టికెట్ ధరలు పెంచినన్నారు. అవును, మళ్ళీ పెంచారు ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో. అవును, తెలుగు రాష్ట్రాల్లో పెంచారు. ఎందుకు పెంచారు? ఒకటి ఎత్తుడన్నా, ఇదంతా ఒక ఒక నిమిషం, ఇక్కడ వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది. ఫస్ట్ థింగ్ వ్యవస్థ అనేది ఉంటుంది. టికెట్ రేటు సరేనా మీరు అంటారు కదా ప్రభుత్వాలు టికెట్ రేటు పెంచుతాయని చెప్పేసి. ఇప్పుడు సినిమాకి వెళ్ళేది మనం వారానికి ఒకసారో లేకపోతే నెలకోసారో 2 సార్లు వెళ్తాం మా అయితే, సరే అది పక్కన పెట్టేసి ఎన్నిసార్లు అని చెప్పేసి. వాడు 1000 రూపాయలు పెడుతున్న టికెట్ ఫస్ట్ డే హౌస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు మీరు నన్ను సవాల్ చేస్తున్నారు, సరే మీరు చాలా కరెక్ట్గా ఆలోచిస్తున్నారు. సరే మీ ఆలోచనే ఆ ఫస్ట్ డే వెళ్ళే వాడికి ఉంటుందా? ఉండట్లేదు. మీరు అన్నట్టే టికెట్ రేటు తగ్గిద్దాం, ఫస్ట్ డే 200 పెడదాం. కానీ అక్కడికి వెళ్ళిన వాడు ఏమంటుంది తెలుసా, నేను చాలా అభిమాని, నేను 200కి అయితే నా సినిమా హీరో నేను అభిమానించే హీరో వాల్యూ పడిపోతుంది, నాకు 1000 రూపాయలు కాదు 2000 కావాలంటాడు. ఎగ్జాంపుల్ ఎందుకు, ఓజీ సినిమాకి మొన్న 1,00,000 రూపాయలు పెట్టి టికెట్ కొన్నాడు. సో అదేమంటాం మనం? అక్కడ వాళ్ళు హింట్ ఇవ్వట్లేదు, నువ్వే హింట్ ఇస్తున్నావు రేట్లు పెంచని చెప్పేసి. నువ్వే 2000 3000 పెట్టి కొంటున్నావు, నువ్వే హింట్ ఇస్తున్నావు. వాడు అది చూసి రెచ్చిపోతున్నాడు, వాడు ఇంకా 1000 కాదు 2000 పెడుతున్నాడు. అది చెప్తున్నా కదా, దాని తోడు ఇంకా ప్రీమియర్ షో అదే ఉండట్లేదు. నేను అదేగా చెప్తున్నా కదా నా ఇందాక నుంచి. టీఎఫ్ఐ బానిసలు ఉన్నారు చాలామంది. ఆ బానిసల వల్ల ఏమవుతుందంటే అభిమానం పేరుతో బానిసత్వం చేస్తుంటారు వాళ్ళు. ఆ బానిసల వల్ల వాడు 1000 రూపాయలు టికెట్ పెడుతున్నాడు. ఏది ఒక నిమిషం, ఇక్కడ గవర్నమెంట్ అనేది నడిచేది కార్పొరేటర్ వల్ల నడుస్తుంది. కొంచెం కార్పొరేట్ వ్యవస్థలు కూడా నడిపిస్తాయి, అది కూడా మనం తెలుసుకోవాలి. నాకంటే మీకే బాగా తెలుసు. ఇంకా కార్పొరేట్ వ్యవస్థలు నడిపిస్తుంది అదొకటి. రెండోది బిజినెస్ మ్యాన్లు. సో దాదాపు ఇక్కడ ఇండస్ట్రీ అనే కాదు, ఏదైనా కానీ బిజినెస్ మ్యాన్ చేతిలో ఉంటుంది. సో వాళ్ళ బిజినెస్ కూడా వాళ్ళు కాపాడుకోవడానికి గవర్నమెంట్తో ఏవేవో జీవోలు తెచ్చుకుంటారు, రేట్ పెంచుకోవడానికో లేకపోతే ఎవరు చేయాలని చెప్పేసి. సో ఆ విధంగా వాళ్ళు ముందుకెళ్తారే తప్ప మన గురించి ఎవరు ఆలోచించారు. సో అది నేను చెప్పేది. మనోళ్ళు ఏంది సామాన్యుడు అని చెప్పేసి అన్న. ఇప్పుడు మీరు సామాన్యుడు అనుకుంటున్నారు, కానీ ఫస్ట్ రోజు వెళ్ళిన వాడు ఏ రోజు వాడు సామాన్యుడు చెప్పుకోడన్నా. మల్టీప్లెక్స్ లో 300 టికెట్ పెట్టి వెళ్తే ఫ్యామిలీతో పాప్కార్న్ కొనాలంటే 450 పడుతుంది. నేను మల్టీప్లెక్స్కి వెళ్ళేది ఎవరు సామాన్యుడు కాదు. ఫస్ట్ థింగ్ ఆలోచించండి. ఐమాక్స్కి బయట ఉండే నార్మల్ థియేటర్కి చాలా తేడా ఉంది. ఫస్ట్ థింగ్ అక్కడికి వెళ్ళేవాడు కూడా ఎఫర్ట్ చేసేవాడే వెళ్తున్నాడు, 300 పెడతాడు. కానీ ఇక్కడికి వెళ్ళేవాడు 3 రూపాయలు పెట్టలేడు. కానీ వాడు ఫస్ట్ డే 1000 రూపాయలు టికెట్ అయినా కూడా ఆ రోజు వాడు హింట్ ఇచ్చేస్తున్నాడు, 1000 రూపాయలు కాదు 2000 పెట్టినా కూడా వెళ్తా, నన్ను ఎవడు ఆపేది, నా హీరో నా ఇష్టం అని. సో వాడి వల్ల మిగతా వాళ్ళు రెచ్చిపోతున్నారు. సో తప్పు వాళ్ళది కాదు, వీళ్ళదే తప్పు. ఇప్పటికే నేను వీళ్ళది అంట తప్పు. వీళ్ళు సరే మీరు అంటారు కదా 1000 రూపాయలు టికెట్ అని చెప్పేసి, ఎవ్వరు పోకుండా ఉండండి, వాడు తగ్గుతుందా తగ్గడా. సరే నా ఇప్పుడు 1 కేజీ టమాటాలు నేను తీసుకొస్తా, కేజీ 100 రూపాయలు అంట, మీరు ఎవరు కొనరు. 50 రూపాయలు అంట, మీరు ఎవరు కొనరు. 20 రూపాయలు అంట, అప్పుడు వచ్చి కొంటారు. సో దాని అర్థం నేను అమ్మలేని కాదు, నేను రేట్ తగ్గించా అంటే ఆటోమేటిక్గా మీరు కొంటారు. సేమ్ ఇదే థియేటర్ వాడు 1000 రూపాయలు అంటే ఎవరు పోమాకండి, 500 అంటే ఎవరు పోమాకండి, 100 రూపాయలు అంటే సరే మీకు ఇష్టం వచ్చిన తర్వాత మీరు తెచ్చుకున్నాక మీరు వెళ్ళండి, అప్పుడు తగ్గుతాడు. లేదనుకో మీరే హింట్ ఇస్తారు, 1000 రూపాయలు కాకపోతే 2000 పెట్టి కొంటారా, బ్లాక్లో కొంటారు, వీళ్ళకి ఏముందిరా పిచ్చోళ్ళు అని చెప్పేసి అంటారు. సో అదేనమాట. సో తప్పు మీది, జనాలు తప్పు. బాగుంటుంది అది థియేటర్. నేను చెప్పాలి అనుకోండి, మనని మనం నియంత్రించుకోవాలి. ఫస్ట్ వాళ్ళు కాదు, మనని మనం నియంత్రించుకోవాలి. తప్పు వాళ్ళది కాదు, మనది. అభిమానం పేరుతో బానిసత్వంలో ఆ బానిసత్వం ముసుగు చేస్తున్నాం మనం. సో అది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.